హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనికాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్స్ ప్రేమ్ సైకాలజీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్న కాన్సెప్ట్ కొంచెం పెద్దది కాబట్టి మీ అందరి కోరిక మేరకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని పార్ట్స్గా విభజించడం జరిగింది. అందులో మొదటి పార్ట్లో మీకు కమ్యూనికేషన్లో ఉన్న విధానాలు అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే భావ వ్యక్తీకరణలో ఉన్న ప్రక్రియలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భావ వ్యక్తీకరణ చక్కగా చేయడం ఒక కళ. ఇతరులకు ఏం తెలియజేయాలనుకున్నామో దాన్ని యథాతథంగా అర్థమయ్యే రీతిలో అందించగలిగితే మనకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఉన్నట్లే. ముందుగా భావ వ్యక్తీకరణలోని విధానాలు. భావ వ్యక్తీకరణలో కేవలం 7% మాత్రమే పదాలతో సాగుతుంది. మిగిలిన 93% మౌన సంభాషణ ద్వారా జరుగుతుంది. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు 4 తరగతులుగా విభజించవచ్చు. మొదటగా పదాలతో భావ వ్యక్తీకరణ అంటే వర్బల్ కమ్యూనికేషన్. రెండవది మౌన సంభాషణ అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మూడవది రాతతో భావ వ్యక్తీకరణ అంటే రిటర్న్ కమ్యూనికేషన్. నాలుగవది ఎలక్ట్రానిక్ భావ వ్యక్తీకరణ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఈ 4 తరగతుల్లో దేని ద్వారానైనా భావ వ్యక్తీకరణ జరగాలంటే ముందుగా మన మనసులో సమాచారం ఉండాలి. అకార్డింగ్ టు ఏ సైకాలజీ స్టడీ, మనసుకు సమాచారం కింద పద్ధతిలో ఎక్కువగా అందుతుంది. మొదటగా చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 25%, మాట్లాడడం ద్వారా 45% మనకు భావ వ్యక్తీకరణ మార్గాల ద్వారా సమాచారం అందుతుంది. భావ వ్యక్తీకరణ చక్కగా చేయడం ఒక కళ. ఇతరులకు ఏం తెలియజేయాలనుకున్నామో దాన్ని యథాతథంగా అర్థమయ్యే రీతిలో అందించగలిగితే మనకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఉన్నట్లే. ముందుగా భావ వ్యక్తీకరణలోని విధానాలు. భావ వ్యక్తీకరణలో కేవలం 7% మాత్రమే పదాలతో సాగుతుంది. మిగిలిన 93% మౌన సంభాషణ ద్వారా జరుగుతుంది. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు 4 తరగతులుగా విభజించవచ్చు. మొదటగా పదాలతో భావ వ్యక్తీకరణ అంటే వర్బల్ కమ్యూనికేషన్. రెండవది మౌన సంభాషణ అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మూడవది రాతతో భావ వ్యక్తీకరణ అంటే రిటర్న్ కమ్యూనికేషన్. నాలుగవది ఎలక్ట్రానిక్ భావ వ్యక్తీకరణ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఈ 4 తరగతుల్లో దేని ద్వారానైనా భావ వ్యక్తీకరణ జరగాలంటే ముందుగా మన మనసులో సమాచారం ఉండాలి. అకార్డింగ్ టు ఏ సైకాలజీ స్టడీ, మనసుకు సమాచారం కింద పద్ధతిలో ఎక్కువగా అందుతుంది. మొదటగా చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 25%, మాట్లాడడం ద్వారా 45% మనకు భావ వ్యక్తీకరణ మార్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎరిక్సన్ 6 సూత్రాలు. ఒక సమాచారాన్ని ఇతరులకు అందించడంలో విషయ పరిజ్ఞానంతో పాటు మానవ సంబంధాలను మంచిగా కొనసాగించడం కూడా ముడిపడి ఉంది. విషయ పరిజ్ఞానం అందించే విధానాల గురించి మీకు ఈ ప్రేమ్ సైకాలజీలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. మానవ సంబంధాల విషయంలో ఎరిక్సన్ రూపొందించిన ఈ 6 సూత్రాలు మీకోసం ఈ వీడియోలో వినండి, ఆచరించండి, జీవితాలను ఆనందమయం చేసుకోండి. ముందుగా క్షమించండి, సారీ. రెండవది కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మూడవది దయచేసి మీరు, విల్ యూ ప్లీజ్. నాలుగవది మీ అభిప్రాయం ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఐదవది మీరు మంచి పని చేశారు, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. ఆరవది నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను, ఐ అడ్మిట్ ఐ మేడ్ ఎ మిస్టేక్. భావ వ్యక్తీకరణ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నిత్య జీవితంలో భావ వ్యక్తీకరణకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు ఉద్యోగాలు సంపాదించడం సులభం అవుతుంది, ఉన్నత స్థానాలు అధిరోహించడం తేలికవుతుంది, నలుగురిలో గౌరవం గుర్తింపు ఉంటాయి, మానవ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, ఆ వ్యక్తి ఉన్న ప్రదేశంలో ప్రశాంతతతో నిండి ఉంటుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ఎరిక్సన్ థియరీ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పార్ట్ 1లో పొందుపరచడం జరిగింది. పార్ట్ 2లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన మిగతా భాగాన్ని కూడా నెక్స్ట్ వీక్ మీ అందరి ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ స్మైల్స్. యువర్ ప్రేమ్ శంకర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. యూనికాన్ ప్రొడక్షన్ హౌస్, నాలెడ్జ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. Can anybody out there hear me?